ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే ఉదయకాల ధ్యానములకు మరి ఒకసారి మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క శుభములు తెలియజేస్తున్నాను. ఈ నూతన ఉదయాన మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? దేవుడు తన ఉచిత కృపచేత మనలందరినీ కూడా ఈ వారమంతా తన రెక్కల చాటున భద్రపరిచి పరిస్థితులు ఏమైనప్పటికీ సజీవులుగా మనల్ని నిలువబెట్టి మరి ఒకసారి ఆయన మాటను వినడానికి, ఆయనను స్తుతించటానికి మనకిచ్చిన ఈ గొప్ప అవకాశమును బట్టి హృదయపూర్వకంగా దేవునికి కృతజ్ఞత చెల్లిందాం. ఈ వారమంతా కూడా దేవుడు మీకు తోడుగా ఉంటాడని నమ్ముతున్నాను. ఒకవేళ ఏమీ లేని పరిస్థితుల్లో ఎలా ఉంటానో ఏమైపోతానో అని దిగులుతో భయముతోనే ఉన్నట్లయితే ప్రభు ఎప్పటికీ కూడా నేను విడిచిపెట్టే దేవుడు కాదు. ఎవ్వరూ ప్రేమించినంతగా దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఇంతగా ప్రేమిస్తున్న ప్రభువు నీకు తోడుగా ఉంటాడు. నీ కుటుంబాన్ని నిన్ను కూడా నడిపిస్తాడు. ఇంత మాత్రం భయపడొద్దు. దేవుని బట్టి ధైర్యం తెచ్చుకొని నిలబడండి. మీకేమైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి, లేక ఈ నెంబర్కు వాట్సాప్ ద్వారా నాకు తెలియచేయండి. మీ అందరి కొరకు ప్రార్థించి మీకు ప్రేయర్ సపోర్ట్ చేయడానికి నేను ఇష్టపడుతున్నాను. ఈ మాటలు వింటున్న మీరు కూడా మీకు అనుకూలమైతే తప్పక కామెంట్స్ అన్ని చదవండి. ఈ వాక్యం చివరిలో మనందరం కలిసి సమస్యల్లో ఉన్న మన ఆత్మీయ కుటుంబంలో ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేద్దాం. దేవుని సహాయాన్ని కోరుకుందాం. ఆయన తప్పక మన ప్రార్థన విని అద్భుతాలు ప్రతి జీవితంలో జరిగించడానికి ఇష్టపడుతున్నాడు. నమ్మండి. నమ్మినట్లయితే దేవుని మహిమ కార్యములు చూడబోతున్నారు. సమస్త మహిమ ఘనత దేవునికి చెల్లునుగాక. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న మాట, ఆయన మనకిస్తున్న అద్భుతకరమైన వాగ్దానాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథము 9వ అధ్యాయము 11వ వచనము. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగును. ఆమెన్. ఈరోజు ఒకవేళ ఎవరైనా మరణ భయముతో భయపడుతున్నారా? నా ఆయుష్కాలం ఎలా ఉంటుందో, నేను ఎంతకాలం బ్రతుకుతానో, ఈ అనారోగ్యంతో నేను త్వరగా మరణిస్తానేమో, నా శరీరంలో ఒకవేళ భయంకరమైన అనారోగ్యం ఉందేమో, ఆ రోగం కనుక నాకుంటే నేను ఎంతో కాలం బ్రతకను, నా పిల్లలు ఏమైపోతారో, నా కుటుంబం ఏమైపోతుందో, నా భర్త ఏమైపోతారో, లేక నా భార్య ఏమైపోతుందో, ఈ భారాలన్నీ ఎవరు భరిస్తారు, నా కుటుంబాన్ని ఎవరు పోషిస్తారు, నా కుటుంబాన్ని ఎవరు చూసుకుంటారు అని ఒకవేళ మరణ భయము మిమ్మల్ని వేధిస్తూ ఉంటే దేవుడు మీతోనే మాట్లాడుతున్నారు ఈరోజు. నా వలన నీకు దీర్ఘాయువు కలుగుతుంది, నీవు జీవించు సంవత్సరములు అధికములవుతాయి, భయపడొద్దు అని. అవును, సాధారణంగా ప్రతి మనిషి కూడా ఎంత కష్టపడినా, ఏ పని చేసినా, ఏ జాగ్రత్త తీసుకున్నా బ్రతకడం కోసం ఎంతో ప్రయాసపడుతూ ఉంటాడు. తన కుటుంబం క్షేమంగా ఉండాలని, అనేక సంవత్సరాలు తన బిడ్డలు బ్రతకాలని, భర్త అనేక సంవత్సరాలు బ్రతకాలని, భార్య అనేక సంవత్సరాలు బ్రతకాలని, తల్లిదండ్రులు దీర్ఘాయుష్తో ఉండాలని, ఈ విధంగా బ్రతకడం కోసమే ఏది చేసినా, ఏ జాగ్రత్త తీసుకున్నా క్షేమంగా బ్రతకాలి, ఏ అనారోగ్యం లేకుండా బ్రతకాలి, ఎక్కువ కాలం బ్రతకాలని ప్రయాసపడుతూ ఉంటాడు. ఎన్నో ప్రయత్నాలు, ఎన్నో మందులు, ఎంతో మంచి ఆహారము, ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. అయితే బ్రతకడానికి ఇవే సరిపోతున్నాయా? జాగ్రత్తే సరిపోతుందా? మనం తీసుకునే ఆహారమే సరిపోతుందా? మనం వేసుకునే మందులే సరిపోతున్నాయా? నేను ఖర్చు పెట్టలేకపోతున్నాను కాబట్టే నా రోగం తగ్గడం లేదు, నేను మంచి ఆహారం తీసుకోలేకపోతున్నాను కాబట్టే నేను ఆరోగ్యంగా లేను, నేను బలంగా లేను, మంచి డాక్టర్ దగ్గరికి వెళ్తే నా రోగం తగ్గిపోతుందేమో, నేను ఎక్కువ సంవత్సరాలు బ్రతుకుతానేమో అని ఒకవేళ నీవు అనుకుంటూ ఉన్నావేమో ఈరోజు. అయితే బ్రతకడానికి ఇవే సరిపోవడం లేదని దేవుని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. మనిషి రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తాడు అని. అంతేకాకుండా నా వలన నీకు దీర్ఘాయువు కలుగుతుంది, నీవు జీవించే సంవత్సరములు అధికములవుతాయని. అవును, ఎంత కాస్ట్లీ మెడిసిన్స్ తీసుకున్నా, ఎంత చక్కటి ఆహారం తీసుకుంటున్నా, ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా, ఎన్ని లక్షలు కోట్లు ఖర్చు పెడుతున్నా
మనిషి బ్రతకలేకపోతున్నాడు. అనేక సార్లు కోవిడ్ సమయంలో ఒక ఆయన 4 కోట్లు ఖర్చు పెట్టారు బ్రతకడం కోసం. అమెరికా నుండి డాక్టర్స్ని తీసుకొచ్చారు. ఎంత కాస్ట్లీ మెడిసిన్స్ ఉన్నాయో అంత కాస్ట్లీ మెడిసిన్స్ కూడా ఆయనకు వాడారు. వార్తల ద్వారా మనం తెలుసుకున్నాం. కానీ ఆయన బ్రతకలేదు. ఆయన కాస్ట్లీ మెడిసిన్ తీసుకోక చనిపోయారా? సరైన డాక్టర్స్కు చూపించుకొనక చనిపోయారా? సరైన ఆహారం తీసుకొనక చనిపోయారా అంటే కాదు. దేవుని కృప లేకపోతే ఒక్కరోజు కూడా మనం బ్రతకలేము. ఒక్కరోజు బ్రతికించడానికి ఎంత ప్రయాసపడినా, ఎవరు ప్రయాసపడినా బ్రతికించలేకపోతారు. కానీ దేవుడు బ్రతుకు అంటే బ్రతుకుతారు. హల్లెలూయా. నిజంగా దేవుడు మాట సెలవిచ్చారు కాబట్టి, మనల్ని బ్రతకమన్నారు కాబట్టి ఇంతవరకు మనం బ్రతికి ఉన్నాం. కోవిడ్ వచ్చినా బ్రతికాం, అనారోగ్యాలు వచ్చినా బ్రతుకుతున్నాం, ఎన్ని సమస్యలు ఎదురవుతున్నా బ్రతుకుతున్నాం, కేవలము దేవుని కృపను బట్టి. అవును, మనం బ్రతకాలంటే, మనము దీర్ఘాయువు కలిగి ఉండాలంటే, మనము జీవించే సంవత్సరములు అధికములు అవ్వాలంటే కేవలము దేవుని కృప మాత్రమే. మన ప్రయాస కాదు, మన ప్రయత్నము కాదు, మన ధనము కాదు, ఏది కాదు. ఆనాడు హిజ్కియాకు మరణకరమైన వ్యాధి వచ్చింది. మరణమైపోతున్నావు కొన్ని రోజుల్లో అన్నాడు ప్రవక్త వచ్చి. ఇంకా అంతా అయిపోయింది, నీ ఇల్లు చక్కబెట్టుకో అన్నాడు. మరణం కొరకే వచ్చింది ఆ వ్యాధి. ఆ వ్యాధి ఎవరికి వచ్చిందంటే తగ్గదు. ఆ వ్యాధి వచ్చిన వారందరూ కూడా తప్పక మరణిస్తారని హిజ్కియాకు కూడా తెలుసు. రాజైన హిజ్కియా ఆస్థానంలో ఉన్న ఆ వైద్యులందరికీ కూడా తెలుసు. అయితే హిజ్కియాకు తెలుసు మరణము తప్పించడం ప్రభువైన యెహోవా వశంలో ఉందని. అందుకే ప్రభువును ఆశ్రయించాడు. ప్రభు పాదాలు పట్టుకున్నాడు, కన్నీరు కార్చాడు, ప్రార్థించాడు. ఏ ప్రయత్నం చేయకుండా, ఎక్కడికి వెళ్లకుండా, ఎవరిని ఆశ్రయించకుండా డైరెక్ట్గా దేవుని సందులోకి వెళ్ళి మోకరించాడు. అయ్యా, నేను బ్రతకాలంటే నువ్వు మాట సెలవిస్తే బ్రతుకుతాను అని ప్రార్థించగానే దేవుని వాక్కు వచ్చింది. దేవుడు మాట్లాడుతున్నాడు, హిజ్కియా భయపడకు, నీ ప్రార్థన వినబడింది. నీవు కన్నీరు కాచలో నేను చూస్తాను, నీ ప్రార్థన విన్నాను, నీకు తిరిగి ఆయుష్కాలను పెంచుతున్నాను, నీ బ్రతుకుతావు అని మాట సెలవీయగానే హిజ్కియాకు వచ్చిన మరణకరమైన వ్యాధంతా తగ్గిపోయింది. అద్భుతకరంగా తిరిగి బ్రతికాడు. ఆరోగ్యంగా అనేక సంవత్సరాలు బ్రతికాడు. అదేవిధంగా లాజరును మనం చూస్తే వ్యాధిగ్రస్తుడిగా మాత్రమే లేడు, మరణకరమైన వ్యాధితో చనిపోయాడు. చనిపోయిన తర్వాత 4 రోజులు అయిపోయింది, సమాధిలో పెట్టి కుళ్ళిపోయాడు. అవయవాలన్నీ కుళ్ళిపోయాయి, ఇక ఏ జీవము లేదు, వాసన కొడుతున్నాడు. బంధువులు, స్నేహితులు అందరూ కూడా ఇక మౌనమైపోయారు. లాజరు చాప్టర్ క్లోజ్ అయిపోయింది. ఇక మనం ఎన్ని చేసినా కూడా లాజరు బ్రతకడు. యేసుప్రభు వారు వచ్చినా కూడా లాజరు బ్రతకడు, ఎందుకంటే సమాధిలోకి వెళ్ళిపోయాడు. నా తమ్ముడు మరణశైపోయి ఉన్నప్పుడు ప్రభు వస్తే ఒకవేళ నా తమ్ముడు బ్రతుకునేమో, కానీ ఇప్పుడు ప్రభు వచ్చినా సరే బ్రతకడానికి అవకాశం లేదు, సమాధిలో ఉన్నాడు అనుకున్నారు లాజరు యొక్క సహోదరులు మార్తా మరియలు. కానీ మరణాన్ని తప్పించడం ఆయన వశంలో ఉన్న ప్రభు అడుగుపెట్టారు సమాధి దగ్గరికి. అందరూ చూస్తున్నారు, ఎంతో ప్రేమించిన లాజరును చూడ్డానికి వచ్చాడాయన అని. అయితే ప్రభు మాట్లాడుతున్నారు, లాజరు బయటకు రా అని ఒక్క మాట పలకగానే లాజరు సజీవంగా బయటకొచ్చాడు. దేవుని బిడ్డలారా, అంటే మనకి ఇక్కడ ఏం అర్థమవుతుందంటే, ప్రభు మనల్ని బ్రతుకు అంటే బ్రతుకుతాము. ఏ మరణశయ్యపై ఉన్నా, ఏ మరణకరమైన వ్యాధితో ఇక కొన్ని రోజులు నువ్వు బ్రతుకుతావు, నువ్వు మరణిస్తావని డాక్టర్స్ చెప్పినా, ఇక నీ జీవితం అయిపోయిందని డిక్లేర్ చేసేసిన ప్రభువు గనుక మనల్ని బ్రతుకు అంటే తప్పక బ్రతుకుతాము. కాబట్టి ఈరోజు భయపడకండి. మీరే మరణకరమైన వ్యాధితో బాధపడుతూ ఉన్నా భయపడకండి. దేవునిని ఆశ్రయించండి. దేవుడు మిమ్మల్ని బ్రతికించడానికి సమర్థుడు. మరణము తప్పించుట ఆయన వశంలో ఉంది. ప్రభువు శిలువలో మరణాన్ని ఓడించారు, మరణాన్ని గెలిచి తిరిగి సజీవుడిగా లేచారు. అదే జీవముతో నిన్ను కూడా లేవనెత్తగలరు. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్నా నీవు ఏ భయంకరమైన పరిస్థితిలో ఉన్నా ఎంత మాత్రం భయపడొద్దు. నా కుటుంబాన్ని ఎవరు చూసుకుంటారో నేను చనిపోతే అని ఆలోచించొద్దు. నేను బ్రతికించగలిగిన సమర్థుడిపై ఆధారపడు. ఆయన నీతో చెప్పబోతున్నారు బ్రతుకు అని. నీవు బ్రతకబోతూ ఉన్నావు. నీ ఆయుష్కాలం పొడిగించబడబోతుంది. వాగ్దాన్ని నమ్మిన వారందరూ ఒక్క నిమిషం నాతో మోకరిస్తే ప్రభు పాదలు పట్టుకుందాం, అందరం కలిసి మొరపెట్టుకుందాం ఆయన సన్నిధిలో. తండ్రి, నీకు వందనాలు. వాగ్దానం ఇచ్చిన దేవుడు, నమ్మదగిన వాడవు. మాట ఇచ్చి దాటిపోయే దేవుడవు కాదయ్యా, మాట ఇచ్చి దాన్ని నెరవేర్చి చూపించే దేవుడవు. ఈరోజు ఎంతమంది మరణకరమైన వ్యాధులతో ఉన్నారో, ఒకవేళ హాస్పిటల్ ఇంటెన్సివ్ కేర్లో ఉన్నారో,
ఒకవేళ నాకు మరణకరమైన వ్యాధి ఉంది, దీర్ఘకాలమైన వ్యాధి, ఈ వ్యాధితో నేను తప్పక తొందరలోనే మరణిస్తానని ఒకవేళ డాక్టర్స్ డిక్లేర్ చేసిన వారు ఎంతమంది మాటలు వింటూ ఉన్నారో, ప్రతి ఒక్కరికి మీరు సెలవియండయ్యా బ్రతుకు అని. మీరు బ్రతకమంటే బ్రతుకుతారు తండ్రి. జీవ మరణములు నీ చేతిలో ఉన్నాయి. మాట సెలవిచ్చి ప్రతి ఒక్కరిని లేవనెత్తండి. ఏ మరణకరమైన వ్యాధి అయినా నజరేయుడైన యేసు నామములో విడుదల పొందుకొందురుగాక. ఏ మరణకరమైన సమస్య అయినా, శాపమైన, ఇక నేను బ్రతకలేనని మరణాన్ని అపేక్షిస్తూ ఎవరైనా ఉన్నా, నా బ్రతుకెందుకు అని ఎవరైనా అనుకుంటూ ఉన్నా, ప్రతి ఒక్కరి జీవితంలో మీరు సెలవివ్వండి తండ్రి బ్రతుకు అని. మీరు ఒక్క మాట సెలవిస్తే వారి అనారోగ్యమంతా వెళ్ళిపోతుంది, వారి శ్రమలన్నీ వెళ్ళిపోతాయి. వారు ఎదుర్కొంటున్న మరణకరమైన పరిస్థితులు, శోధనలు, సమస్యలు అన్నీ కూడా వారిని విడిచి వెళ్ళిపోతాయ్యా. ఈరోజు ఒక్క మాట సెలవిచ్చి ప్రతి ఒక్కరిని లేవనెత్తుతున్నారు నమ్ముతున్నాను. ఈ వాగ్దానాన్ని ప్రతి జీవితంలో నెరవేర్చండి. ప్రతి ఒక్కరూ దీర్ఘాయుష్కాలను పొందుకొందురుగాక యేసునామములో. ప్రతి ఒక్కరు జీవించే సంవత్సరంలో అధికములగునుగాక యేసునామములో. వారి బలాన్ని బట్టి కాదు, వారి శక్తిని బట్టి కాదు, వారి ఆరోగ్యాన్ని బట్టి కాదు, వారు తీసుకున్న జాగ్రత్తను బట్టి కాదు, వారు వేసుకుంటున్న మెడిసిన్స్ బట్టి కాదు, వారి ధనాన్ని బట్టి కాదు, కేవలం కృపను బట్టి మీరు వారిని బ్రతికిస్తున్నారని నమ్ముతున్నాను. మరణకరమైన వ్యాధులన్నీ వారిని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి యేసునామములో. మీ పంటను తిని మీ పురుగులను గద్దిస్తానని వాగ్దానం చేసిన యేసు శక్తి కలిగిన నామములో వారి శరీరాన్ని తినివేస్తున్న ప్రతి రోగము కాలిపోవునుగాక. వారి అవయవాలను తినేస్తున్న ప్రతి రోగము, క్రిములకు కూడా వారిని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. తండ్రి నీకు వందనాలు. తండ్రి, అనేక మంది బిడ్డలు వారి అవస్థను మాకు తెలియజేస్తున్నారు కామెంట్స్ ద్వారా. ప్రతి ఒక్కరిని పేరు పేరు చెప్పు నీ చేతులకు అప్పగిస్తున్నానయ్యా. వారు ఏ సమస్యలో ఉన్నా, ఏ బాధలో ఉన్న, ఇరుకులో ఉన్న ప్రతి దాన్ని కూడా విడిపించండి. అది మరణకరమైనదైనా విడుదల యేసునామములో ప్రకటిస్తున్నాను. ఇది మనం ప్రారంభిస్తుండగా మా ఆత్మీయ కుటుంబం అంతటికీ తోడై ఉండండి. ఈరోజు ఎక్కడికి వెళ్తున్నారో, ఏ పని ప్రారంభిస్తున్నారో, ఏ ప్రయత్నం చేస్తున్నారో, ప్రతి ప్రయత్నము కూడా మీరు ఆశీర్వదించండి, సఫలపరచండి. ఏ ప్రయాణంలో ఉన్నారో ప్రతి ప్రయాణాన్ని సఫలపరచండి. ఎక్కడికి వెళ్తున్నారో నీ దూతల తోడుగా ఉంచి సహాయకుడుగా ఉండండి. ఈరోజు ప్రత్యేకంగా పుట్టిన రోజులు, పెండ్లి రోజులు జరుపుకున్న వారందరినీ చేతులు పెడుతున్నాను. ఇచ్చిన నూతన సంవత్సరం బట్టి నీకు వందనాలు. ఈ సంవత్సరం అంతా మీరు తోడుగా ఉండండి. గత సంవత్సరంలో వారు ఏవైతే ప్రయత్నించి ఫెయిల్యూర్ అయ్యారో, ఈ సంవత్సరం వారు అన్నీ కూడా పొందుకొని నీ నామాన్ని స్తుతించి గొప్ప భాగ్యం దయచేయమని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. మీ యొక్క మరణకరమైన ప్రతి వ్యాధిని కూడా ఆయన స్వస్థపరచబోతున్నాడు. మీ ఆయుష్కాలను పొడిగించబోతున్నాడు. కాబట్టి భయపడకండి. మీ జీవితము, మీ ఆరోగ్యము, మీ ఆయుష్కాలము దేవుని చేతిలో ఉంది. పూర్తిగా ఆయనకు సబ్మిట్ అవ్వండి. అయ్యా మీరు బ్రతుకు అంటే నేను బ్రతుకుతానని చెప్పండి. తప్పక మీ ఆయుష్కాలను ఆయన పొడిగించబోతున్నారు. ఈ వాగ్దానం నా కొరకైన వారందరూ తప్పక ఆమెను కామెంట్ చేయండి. మీ ఇష్టాన్ని తెలియజేస్తూ లైక్ చేయండి. మరణకరమైన వ్యాధులతో, సమస్యలతో ఉన్న వారందరికీ వాగ్దానాన్ని షేర్ చేయండి. దేవుడు మిమ్ములు, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే మరల రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండు నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.